నమస్కారం అండి. ఐఎమ్ డాక్టర్ వి పవన్ తేజ. ఐఎమ్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ మెడ్వన్ హాస్పిటల్ కోంపల్లి. ఇవాళ మనము హార్ట్ అటాక్ తాలూకు లక్షణాలు ఎలా ఉంటాయి, ఒకవేళ హార్ట్ అటాక్ సిమ్టమ్స్ వస్తే ఎలా మనం ముందుకెళ్ళాలి, ఏ డాక్టర్ని సంప్రదించాలని దాని గురించి తెలుసుకుందాం. హార్ట్ అటాక్ లక్షణాలు ఎలా ఉంటాయంటే ఛాతీలో భారం వేసినట్టు ఉండడం, లేదా ఛాతీలో నొప్పి రావడం, విపరీతమైన చెమటలు రావడం, లేదా నడుస్తుంటే ఆయాసం రావడం, లేదా నడుస్తుంటే చక్కెర వచ్చినట్టు కానీ కళ్ళు తిరిగినట్టు కానీ ఇలా అనిపించే సిమ్టమ్స్ని మనము హార్ట్ అటాక్ సిమ్టమ్స్ కానీ లేదా గుండె తాలూకు లక్షణాలుగా మనం పరిగణిస్తాం. సో ఈ లక్షణాలు ఉన్న వాళ్ళు ఎస్పెషల్లీ ఎల్డర్లీ పీపుల్, ఒక వయసు దాటిన తర్వాత 40-45 ఇయర్స్ దాటిన తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ బట్టి సెడెంటరీగా అంటే వర్కౌట్స్ కానీ జాగింగ్ కానీ ఇట్లాంటివి చేస్తున్న వాళ్ళు కానీ, అలాంటి చేయకుండా గుడ్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ లేని వాళ్ళకి కానీ, ఎక్కువ సెడెంటరీగా ఉన్న వాళ్ళు కానీ, అలాగే హైపర్ టెన్షన్, డయాబెటీస్ కానీ, స్మోకింగ్ చేసే వాళ్ళు కానీ, ఆల్కహాల్ ఇటువంటి అలవాట్లు ఉన్న వాళ్ళకి కానీ మనం రిస్క్ ఫ్యాక్టర్స్ కింద, కార్డియాక్ రిస్క్ ఫ్యాక్టర్స్ కింద కన్సిడర్ చేస్తాం. ఇటువంటి వాళ్ళకి ఎస్పెషల్లీ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి డెఫినెట్గా ఒక దగ్గరలో ఉన్న ఫిజిషియన్ కానీ కార్డియాలజిస్ట్ని కానీ కలవాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడైతే తట్టుకోలేని నొప్పి రావడం కానీ, విపరీతమైన చెస్ట్ పెయిన్ వచ్చినప్పుడు కానీ ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయడం కూడా తగదు. చాలామంది ఈ లక్షణాలు గ్యాస్ తాలూకు లక్షణాలు కానీ వేరే ఇతర సమస్యలు అనుకుంటూ అశ్రద్ధ చేసే అవకాశాలు ఉంటాయి. సో ఇటువంటి వాళ్ళకి సడన్ కార్డియాక్ అరెస్ట్ కానీ ఇట్లాంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో డెఫినెట్లీ యూ హ్యావ్ టు కన్సల్ట్ ఏ ఫిజిషియన్ కానీ కార్డియాలజిస్ట్ కానీ కన్సల్ట్ అయ్యి ప్రిలిమినరీ కార్డియాక్ చెకప్ ఈసీజీ 2D చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎవరైనా హార్ట్ అటాక్ అని ఏ ఫిజిషియన్ అని చెప్పినప్పుడు ఇమీడియట్గా ప్రైమరీ పీసీఐ అంటారు, అంటే ఇమీడియట్గా స్టంటింగ్ చేసే ప్రక్రియ ద్వారా మన మోర్టాలిటీ కానీ కార్డియాక్ రిస్క్ కానీ చాలా వరకు మనం ప్రివెంట్ చేయగలం. సో అటువంటి టైంలో ఇమీడియట్గా కార్డియాక్ కేర్ని సంప్రదించడం చాలా ముఖ్యం. మెడ్వన్ హాస్పిటల్లో 24/7 వీఆర్ గివింగ్ గుడ్ కార్డియాక్ ఫెసిలిటీస్, వీఆర్ డూయింగ్ ప్రైమరీ పీసీఐస్, ఎమర్జెన్సీ ప్రొసీజర్స్ కానీ అన్నీ చేయగలుగుతున్నాము. అవసరం ఉన్న వాళ్ళు ఆ సర్వీసెస్ని ఉపయోగించుకోగలరు. థ్యాంక్ యూ.